హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. అయితే ఈరోజు మీ ముందుకి రిడ్జ్ VXi వెహికల్ తీసుకురావడం జరిగింది. పెట్రోల్ వెహికల్ అండి. ఈ వెహికల్ 2012 7వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 11వ నెల రిజిస్ట్రేషన్, 2027 11వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. సెకండ్ ఓనర్ వెహికల్ అండి. కేవలం 76,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది. టైర్లు కూడా ముందట 2 టైర్లు 90% ఉన్నాయి, వెనక టైర్లు వచ్చేసి ఒక 70% ఉన్నాయి. A to Z ఒరిజినల్ ఉంది వెహికల్. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసేది చూడండి, చాలా నీట్గా ఉంది. కాకపోతే చిన్న చిన్న సొట్టలు ఉన్నాయి అంతే. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఈ ముందర టైర్ చూడండి, సీల్ టైర్ 100%. ఫ్రంట్ అద్దం ఒకటి 2023లో మారింది. ఇది ఒరిజినల్ ఉన్నాయి, 2012. ఇది కూడా 2012 పెట్రోల్ వెహికల్ ఓన్లీ. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ వ్యూ మొత్తం చూడండి, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు ఏమి లేవు. ముందట 2 టైర్లు అయితే సిల్ టైర్లు ఉన్నాయి. ఇంటీరియర్ మాత్రం హైలైట్ ఉంది. చూడండి ఎంత బాగుందో ఇంటీరియర్. డోర్లు కూడా అన్నీ ఒరిజినలే, గ్లాసులు కూడా అన్నీ ఒరిజినలే. ఇంటీరియర్ హైలైటు పెట్రోల్ వెహికల్. ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ టైర్లు కూడా బాగానే ఉన్నాయి. ఇవి కూడా 70% ఉన్నాయి, 70%. డిక్కీ ఓపెన్ చేయండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది చూడండి, ఎక్కడైతే రస్ట్ రాలేదు, చాలా నీట్గా ఉంది. ఈ టైర్ కూడా ఒక 50% ఉంది. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. రైట్ సైడ్ వ్యూ కూడా ఈ గ్లాసులు, ఈ డోర్లు కూడా అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. A to Z ఒరిజినల్ ఉంది. 4 పవర్ విండోస్, సెంటర్ లాక్ కూడా ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. 76,000 కిలోమీటర్లు వెంటనే స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ ట్రబుల్ ఏం లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది. అసలు ఏసీ అయితే చిల్డ్, అసలు వేయగానే ఇమ్మీడియట్లీ కూల్ అయిపోతుంది. మస్తు చల్లగా వస్తుంది. ఎక్స్ట్రా లైట్స్ కూడా ఉన్నాయి ఇందులో చూడండి, అవి నైట్ టైంలో వస్తాయి. ఎక్స్ట్రా లైటింగ్స్ బాగా పెట్టించుకున్నారు, బాగుంది. ఇంటీరియర్ లోపల మాత్రం హైలైట్ ఉంది. చిల్డ్ ఏసీ. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా ఉంది. బ్యాటరీ మామూలుదే ఉంది. అప్రాన్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, అంత ఒరిజినల్ ఉంది. ఇంజన్ అయితే సైలెంట్. ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, చేంజ్ చేసే ఉంది. ఇంజన్ స్టార్ట్ అయింది కూడా తెలుస్తలేదు, అంత బాగుంది ఇంజన్ మాత్రం. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే A to Z ఒరిజినల్ ఉంది. చిన్న చిన్న సొట్టలు అవే ఉన్నాయి అంతేగాని ఫ్రంట్ అద్దం ఒకటే మారింది, మిగతా అంతా ఒరిజినల్ ఉంది. A to Z ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. బంపర్లకే 2 క్లిప్పులు వేయడం ఇట్లా అంతే చిన్న చిన్నవి ఉన్నాయి కానీ మేజర్ ఏమి లేవు, అంతా ఒరిజినల్ ఉంది. సిటీలో ఎన్నో చిన్న చిన్న టచ్అప్లు అయినట్టున్నాయి అంతే. ఇక A to Z ఒరిజినల్ ఉంది. ఇంజన్ కూడా చాలా సైలెంట్గా ఉంది. టైర్లు కూడా చెప్పిన ఫ్రెండ్స్, అన్ని టైర్లు కూడా బాగానే ఉన్నాయి. పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడం అంతే. అయితే A to Z ఒరిజినల్ ఉంది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే 2,50,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంట్లో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకున్నా కూడా ఇదే నెంబర్కి మీ కారు యొక్క ఫోటోలు పంపించండి, నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.